గైస్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. వీడియో నోటిఫికేషన్ అయితే వస్తాయి గైస్. ఓకే గైస్, ఎందుకంటే సౌండ్ ప్లే చేస్తే కాపీరైట్ వచ్చే ప్రాబ్లం అవుతుంది. మీరు చూస్తున్న ఈ ఫుల్ వీడియో ఫుల్ సాంగ్తో ఫుల్ వీడియో అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అవుతుంది, అక్కడి నుంచి అయితే చూడండి గైస్. ఓకే గైస్, స్టార్టింగ్లో ఒక ప్రివ్యూ వీడియో అయితే చూస్తారు కదా, ఆ ప్రివ్యూ వీడియోలో కూడా మీ ఫోటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో ఏం చేయాలో చెప్తాను. మీ దగ్గర అయితే ఎలక్ట్మో స్నాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. వాటర్ మార్క్ లేని ఎలక్ట్మో స్నాప్ మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్నిడ్ మెసేజ్లో అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే ఎలక్ట్మో స్నాప్ అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఎలక్ట్మో స్నాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక ఎఫెక్ట్ ప్రెజెంట్ లింక్ అయితే ఇస్తాను. ఆ ప్రెజెంట్ లింక్ అయితే ఎలక్ట్మోస్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రెజెంట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎఫెక్ట్ ప్రెజెంట్ లింక్ని క్లిక్ చేసుకొని ఎలక్ట్మోస్లోకి ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవరు ఫోటోని పెట్టి స్టార్టింగ్లో చేసిన ప్రివ్యూ వీడియోలో ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకుని వీడియోలోకి వెళ్ళండి. ఓకే గైస్, మీరు ఎవరు ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటో అనేది లాస్ట్ వరకు అయితే ట్రాక్ చేసుకోండి. 12 సెకండ్స్ దాకా లాస్ట్ వరకు అయితే ట్రాక్ చేసుకోండి. ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన 3 డాష్ క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఎవరో ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ సెలెక్ట్ చేసుకున్న ఫోటో కిందన ఒక లేయర్ అయితే ఉంది కదా, రీటచింగ్ కిందన ఒక లేయర్ అయితే ఉంది కదా, ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. లాస్ట్లో ఉన్న లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఆ లేయర్ కొన్ని ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. లాస్ట్‌లో ఉన్న లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళండి. ఆ లేయర్ కొన్ని ఎఫెక్ట్స్ అయితే 3 డాట్స్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకొని పైన డిలీట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకుంటే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎవరి ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ ఫోటోని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళండి. అక్కడ కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ అయితే ఇక్కడైతే పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. 3 డాట్స్ క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్‌లో అయితే ఒక లిరికల్ వీడియో లింక్ అయితే ఇచ్చాను. ఆ లిరికల్ వీడియో లింక్‌ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని వీడియోలోకి వెళ్ళండి. ఓకే గైస్, ఈ లిరికల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లిరికల్ వీడియో లింక్‌ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. బ్లెండింగ్ ఆపోసిటీలోకి వెళ్ళండి. లైట్‌లోకి వెళ్ళి స్క్రీన్ ఎనేబుల్ చేసుకోండి. అంతే సింపుల్‌గా అయితే యాడ్ అయిపోతుంది. ఒకవేళ ఎక్స్ట్రా పార్ట్ వస్తే మిగతా పార్ట్ అయితే కట్ చేసుకోండి. 12 సెకండ్స్ ఇంకా ఎక్స్ట్రా పార్ట్ వస్తే మిగతా పార్ట్ అయితే కట్ చేసుకోండి. ఓకే, స్టార్టింగ్‌కి అయితే వచ్చేయండి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయితే ఉంది కదా, ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. బ్లెండింగ్ ఆపోసిటీలోకి వెళ్ళండి. -60% అయితే ఆపోసిటీ తగ్గించండి. పైన సెట్టింగ్స్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్‌లో వైట్ తీసేయండి. బ్లాక్ పెట్టుకోండి. ఓకే, సింపుల్‌గా అయితే స్టార్టింగ్‌లో చేసిన విధంగా అయితే మీ ఫోటోస్ మీద సింపుల్‌గా అయితే ఎడిట్ అయిపోయింది. సెట్టింగ్స్ పక్కన ఎక్స్‌పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేస్తే వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అయిపోయి మీ గ్లాస్‌లోకి అయితే సేవ్ అయిపోతుంది గైస్.